బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 3 రోజు పర్యటన కొనసాగుతోంది. సర్దార్ పటేల్ మార్గ్లో బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించనున్నారు. వేద పండితులు నిర్వహించిన ముహూర్తం ప్రకారం సరిగ్గా 12:37 నుంచి 12:47 మధ్య జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం ఆఫీసును ప్రారంభించి తన గదిలో కూర్చుంటారు సీఎం కేసీఆర్. ప్రారంభోత్సవ కార్యక్రమానికి పంజాబ్, హర్యానా, యూపీ, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన రైతు నేతలకు ఆహ్వానం పంపారు. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ హాజరయ్యే అవకాశం ఉంది. ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 3వ రోజు పర్యటన కొనసాగుతోంది. సర్దార్ పటేల్ మార్గ్లో బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించనున్నారు. వేద పండితులు నిర్వహించిన ముహూర్తం ప్రకారం సరిగ్గా 12:37 నుంచి 12:47 మధ్య జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం ఆఫీసును ప్రారంభించి తన గదిలో కూర్చుంటారు సీఎం కేసీఆర్. ప్రారంభోత్సవ కార్యక్రమానికి పంజాబ్, హర్యానా, యూపీ, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన రైతు నేతలకు ఆహ్వానం పంపారు. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ హాజరయ్యే అవకాశం ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ మరిన్ని వివరాలు అందిస్తారు. రామ్, చెప్పండి, ఈరోజు సీఎం కేసీఆర్ ఢిల్లీలో పర్యటన విశేషాలేంటి? గుడ్ మార్నింగ్ రవి. ఏదైతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 2001లో టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు దేశంలోనే దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి పేరుతో ముందుకు పోతున్నాడు. ఇందులో భాగంగానే హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో దసరా పండుగ రోజున మరియు తాజాగా 2 సమావేశాలు ఏర్పాటు చేసి బీఆర్ఎస్ యొక్క ప్రస్తావన, బీఆర్ఎస్ యొక్క ఉద్దేశాలను పార్టీ నేతలకు వివరించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఒక పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ రోజు ఢిల్లీలో తాత్కాలికంగా అద్దెకు తీసుకున్న భవనంలో వసంత్ ఎస్పీ రోడ్ లో పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ కు శ్రీకారం చుట్టారు. సరిగ్గా 12:35 నుంచి 12:45 మధ్య ఈ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవాన్ని చేస్తారని చెప్పి పార్టీ వర్గాలు తెలిపాయి. నవచండీ యాగము తర్వాత పార్టీ చేస్తారని చెప్పి తెలుస్తా ఉంది. ఇప్పటికే పార్టీ శ్రేణులందరూ కూడా మంత్రులు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలందరూ కూడా ఇప్పటికీ పెద్ద ఎత్తున ఢిల్లీకి చేరుకున్నారు. గత 2 రోజులుగా మొత్తం మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితో పాటు ఇంకా ముఖ్య నేతలందరూ కూడా ఢిల్లీలో ఉండి పెద్ద ఎత్తున పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవాలు, తర్వాత యాగశాల సంబంధించిన ఏర్పాట్లను కూడా దగ్గర నుండి చూస్తున్నారు. నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ పరిశీలన మరియు తెలంగాణ భవన్ ఢిల్లీలో నిర్మిస్తున్న తెలంగాణ భవన్ యొక్క పరిశీలన కూడా చేసి ఎంతవరకు పనులు జరుగుతున్నాయి, చకచక ఏ విధంగా జరగాలన్న దాని మీద కూడా చూడడం జరిగింది. ఏదేమైనా బీఆర్ఎస్ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా ముందుకు పోతాము, ఏ రాష్ట్రాల్లో బీఆర్ఎస్ ఏ విధంగా అనిపిస్తున్న దానిపైన ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రసంగంలో కూడా ప్రసంగం కూడా చేసే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తో పాటు తమిళనాడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి మరియు ఇతర ముఖ్య నేతలతో పాటు దేశంలో రైతు సంఘాల నాయకుల పేరొందిన రాకేష్ టికాయత్ పలువురు కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నట్టు తెలుస్తా ఉంది. అదేవిధంగా మధ్యాహ్నం తర్వాత జాతీయ మీడియాను ఉద్దేశించి కూడా ప్రసంగిస్తారని కూడా తెలుస్తా ఉంది. కాబట్టి ఇది మొత్తం మీద ఉంటే అయితే పార్టీ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ మాత్రం ఈ సమావేశానికి, ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా ముందే ఖరారైన ఏదైతే తన శాఖకు సంబంధించిన కంపెనీలకు సంబంధించిన షెడ్యూల్ ముందే ఖరారైంది కాబట్టి చాలా ముఖ్యమైన ఆ కార్యక్రమాలు కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతితోటే ఆయన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ కార్యక్రమ ఓపెనింగ్ కు దూరంగా ఉంటున్నారు. రవి, రైట్, థ్యాంక్ యూ రామ్.